పరంజ్యోతి సార్, నమస్తే సార్. అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక గుర్తింపు కార్డు లేదు, ఒక విద్యా సంస్థ అని వీళ్ళు పర్టికులర్గా ఉండదు. వీళ్ళందరూ వచ్చేసి మా మీద ఇట్లా చేయడం, అది కూడా డిమాండ్గా మేము డబ్బులు ఇవ్వాలి, ఎందుకు ఇయ్యరు అనడం, 500 కూడా ఇవ్వలేని స్కూల్ మీరు అని చెప్పేసి దుర్భాషలు ఆడారని చెప్తున్నారు. ఇలాంటి వారికి ఎలాంటి చట్టాలు రావాలంటారు? గుర్తింపు కార్డు అంటున్నారు, మరి అది ఎలా జారీ చేయాలనుకుంటున్నారు? చట్టాలు ఆల్రెడీ ఉన్నాయమ్మా. స్కూళ్ళ మీద కనుక విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు వచ్చి డబ్బులు ఎక్స్ట్రాక్షన్ కనుక చేసి ఒకవేళ అక్కడ భయభ్రాంతులకు గురి చేసి, అసలు ట్రెస్పాస్, అది అనుమతి లేకుండా లోపలికి రావడం, ఒక విద్యాసంస్థ నిర్వాహకుని మీద దాడి చేయటం, ఇదంతా చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వాళ్ళకి విద్యార్థి సంఘాలకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు కూడా పాఠశాల సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలని వారు అప్రోచ్ కావచ్చు. సామరస్యంగా మాట్లాడుకునే అవకాశాలు ఉంది. ఇట్లా ప్రతి స్కూల్కి వెళ్ళి స్కూల్ మీద ఇట్లా దౌర్జన్యం చేసి భయపెట్టి వాళ్ళని భయభ్రాంతులను చేసి అక్కడ విధ్వంసం సృష్టించి, ఇది ఏమాత్రం కూడా అంగీకరించేటటువంటి విషయం కాదు. తప్పకుండా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం దీని మీద, ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖ 100% ఇక్కడ విద్యాశాఖ 100% చీఫ్ మినిస్టర్ గారి చేతిలోనే ఉన్నది. మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా